Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడితెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన సూత్రాలను మనం ఈరోజు మరికొన్ని సూత్రాలు తెలుసుకుందాం. అంటే మనలో ఉన్న ఇన్నర్ రియాలిటీ, మనం ఆ ఇన్నర్ రియాలిటీని ఇంకా తాకలేదు. అది స్పర్శ లేకుండా ఉన్న అంటే స్పర్శించని ఆ అంతర వాస్తవాన్ని వైపుకి ప్రయాణం. అందులో కొన్ని సూత్రాల్లో మన శ్రద్ధ అంతా దేని మీద పెట్టాలి అని అంటే, నువ్వు గతంలో జరిగిపోయిన దాన్ని చూడటం. అది ఏ విధంగా చూడాలి? గతంలో మన రూపం ఉంది దాంట్లో. అయితే ఆ చూడడంలో ఉన్నటువంటి విశేషము ఏమిటి అంటే, దాని యొక్క లక్షణాలు ఇప్పుడు వర్తమానంలో లేవు. వర్తమానంలో లేని గతం, ఆ గతంలో ఉన్న మన రూపాన్ని ఏ విధంగా చూడాలి అనే దాని మీద మనం ఐడెంటిఫై అవుతామా? గతంలో జరిగిన దాని గురించి ఐడెంటిఫై అవుతామా, లేకపోతే ఒక డ్రామాలా చూస్తామా అనే దాని మీద. ఇవి 3 సూత్రాలు కావాలి. ఒక సూత్రం, ఫస్ట్ సూత్రాన్ని గురించి ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. ఒకానొక గొప్ప తాంత్రిక యోగి ఈ శతాబ్దంలో జార్జ్ గుర్జీఫ్, రష్యా బుద్ధుడు, ఆయన చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే, మనం గతంతో ఐడెంటిఫై కావడం అనేది పాపము అన్నాడు. ఇది మన సెంటరింగ్లో, ఇన్నర్ రియాలిటీలో లోపలికి వెళ్ళే దాంట్లో ఇది 10వది అంటారు ఓషో గారు. మనం ఈరోజు ఆ విషయాన్ని చెప్పుకుంటాము, ఐడెంటిఫికేషన్ అనే దాని మీద. అసలు ఏమిటి ఈ ఐడెంటిఫికేషను? ఈ నేను అనేదాన్ని ఐడెంటిఫికేషన్ అంటాం. ఆ యొక్క దాని గురించి స్పష్టంగా ఇంకా లోతుగా తెలుసుకుందాం. మీరు ఒకానొకప్పుడు చిన్నపిల్లవాడిగా ఉండేవారు, ఇప్పుడు కాదు. ఒకానొకప్పుడు యవనంలో ఉండేవారు, ఇప్పుడు ముసలివారిగా ఉండి ఉంటారు. ఆ బాల్యం అనేది గతం. ఇప్పుడు బాల్యం అనేది గతం అయితే, యవనం వచ్చింది, యవనం కూడా వెళ్ళిపోయింది. యూత్ హ్యాస్ గోన్, బట్ స్టిల్ యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ చైల్డ్హుడ్. అయినా కానీ మనం నా బాల్యంలో ఇలా ఉండేది, అలా ఉండేది అని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. అది ఎవరికో జరిగిన సంఘటన అనేదాన్ని చూడం, మనం సాక్షిగా చూడం ఆ బాల్యాన్ని. ఎప్పుడు చూసినా యు ఆర్ నాట్ అలూఫ్ ఫ్రమ్ ఇట్. దాని నుంచి నువ్వు విడిపడి ఉండవు, దాంతోనే ముడిపడి ఉంటావు. ఏదైనా గుర్తు తెచ్చుకున్నా, ఎవరినో గుర్తు తెచ్చుకున్నా దాంతోనే ఉంటావు. కానీ వాస్తవం ఏంటి? అది ఒక కళ, జరిగిపోయింది. కళ అంటే ఎప్పుడు గుర్తుపెడతాం? జరిగిపోయిన తర్వాతే కళ గుర్తుపెట్టుకుంటాం. ఆ బాల్యం అనేది ఒక కళ. ఆ కళలో ఆ సినిమా రీలు వెళ్ళిపోయింది.
నీ ముందు నుంచి. అది a film passing before you and you are not identified with. అది ఇలా వెళ్ళిపోయింది, ఆ బాల్యం వెళ్ళిపోయింది, ఆ యవ్వనం వెళ్ళిపోయింది. నువ్వు ఇప్పుడు సాక్షివి. ఈ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన అంతర్దృష్టి నీ లోపల జరగాలి, ఇది తెలియాలి. గతం అనేది ఒక సినిమా, గతం అనేది ఒక కళ. నువ్వు దానితో ఇప్పుడు లేవు. నువ్వు దాని నుంచి బయటకు వచ్చేసి ఉన్నావు, వాస్తవంలో ఉన్నావు. నువ్వు గతంలో ఎన్నో విషయాలు జరిగినాయి. నువ్వు గతం గురించి ఆలోచిస్తున్నావు, ఆ బాల్యం గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు దాంట్లో లేవు, ఉండలేవు. ఎలా ఉంటావు? ఆ చైల్డ్హుడ్ అనేది ఆ జ్ఞాపకంలో ఉంది, ఆ గతం తాలూకా జ్ఞాపకం. నువ్వు విడిగానే ఉన్నావు, దాన్ని ఇంకా చూస్తున్నావు అంతే. ఇప్పుడు నువ్వు డిఫరెంట్. ఇప్పుడు నువ్వు సాక్షిగా ఉన్నావు, దాన్ని నువ్వు ఫీల్ అవ్వచ్చు. ఆ చైల్డ్హుడ్ అనేది అప్పుడు ఇఫ్ యూ కెన్ ఫీల్ దిస్ విట్నెస్, నువ్వు ఆ విట్నెస్ నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావు అనుకుందాం. అప్పుడేమవుతుంది? ఆ నువ్వు విట్నెస్గా ఉంటే, సాక్షిగా ఉంటే, ఆ చైల్డ్హుడ్ అనేది ఒక సినిమా. ఆ సినిమాలో చాలా విషయాలు జరిగినాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నువ్వు ఆ బాల్యాన్ని ఒక కళగా చూసినట్టయితే, జస్ట్ నౌ ఇప్పుడు నువ్వు వర్తమానంలో ఉన్నావు, రేపటికి అది ఈ వర్తమానము, ఈరోజు రేపటికి అది కళ, గతమైపోతుంది. నువ్వు యవ్వనంలో ఉన్నావు, ఈ యవ్వనం అనేది ఒక కళ. నువ్వు ముసలివాడవైపోయినప్పుడు, అలాగే ఈ ముసలితనం కూడా ఒక కళే. ఒకరోజు ఒక బాలుడుగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఆ బాల్యాన్ని గురించి కలగంటున్నావు, అబ్జర్వ్ చేస్తున్నావు. అయితే ఈ గతం నుంచి మనం స్టార్ట్ చేయాలి, ఈ సూత్రం అర్థం చేసుకోవాలండి. ఆ గతం స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఆ గతంలో ఉన్న నేను అనేటువంటి ఆ ఫీలింగ్ లేకుండా చూడాలి, సాక్షిగా చూడాలి. అలాగే భవిష్యత్తును చూస్తున్నావు, నువ్వేం ఊహించుకున్నావో అదే నీ భవిష్యత్తు, దాన్ని కూడా నువ్వు సాక్షిగా చూడాలి. గతాన్ని సాక్షిగా చూడాలి, భవిష్యత్తుని కూడా నువ్వు సాక్షిగా చూడాలి. అది అక్కడ కీ పాయింట్. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ప్రజెంట్ని గతాన్ని సాక్షిగా చూసావు, జరిగిపోయింది. భవిష్యత్తు కూడా జరగలేదు ఇంకా, అది నీ ఊహలో ఉంది, గతమేమో నీ జ్ఞాపకాల్లో ఉంది. దాన్ని సాక్షిగా చూసావు, దీన్ని సాక్షిగా చూసావు. అప్పుడు నువ్వు వర్తమానాన్ని ఈజీగా చూడగలుగుతావు. ఇప్పుడు వర్తమానం ఎలా ఉందబ్బా? ఈ వర్తమానము ఇప్పుడు ఈ క్షణము, నిన్నటి రోజు ఇది భవిష్యత్తు అయ్యింది, రేపటి రోజు ఇది గతం అయిపోతుంది. అది సంగతి. కానీ నువ్వు విషయం ఏంటంటే, ఆ గతంలో ఆ సాక్షి ఉండదు, భవిష్యత్తులోనూ సాక్షిగా ఉండలేవు. కానీ ఆ సాక్షితత్వం ఎలా ఉంటుందయ్యా? కాలాతీతంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది, కాలంతో సంబంధం లేదు. అంచేత కాలంతో సంబంధం లేనిది ఏమి జరిగినా అది ఒక కళ. అంచేత ఇదంతా జరుగుతున్నదంతా ఒక స్వప్న విచారం, అదనమాట, స్వప్నమే. మనం రాత్రిపూట నిద్రలో కలగంటూ ఉంటాం, కానీ అది కళ అని మనకు గుర్తుండదు. మెలుకున్న తర్వాత పొద్దున్న లేవగానే కలగన్నాను అని అంటాం. ఆ కలగనేటప్పుడు ఐడెంటిఫై అయిపోతావు, నేను
నేను ఆ కళలో ఒక భాగంగా ఉంటావు, కానీ తర్వాత కలగన్నాను అంటావు. మేలుకున్న తర్వాత అది కళ అని, అది కళ అంటావు, అది వాస్తవం కాదంటావు. ఎందుచేత? ఎందుకంటే నువ్వు ఆ కళలోంచి నువ్వు బయటకు వచ్చేసావు, దానితో సంబంధం ముడిపడి లేవు. ఆ గ్యాప్ వచ్చింది, ఒక స్పేస్ క్రియేట్ అయింది, అంచేత అది ఒక కళ అన్నావు. బాగుందయ్యా, నువ్వు కలగంటున్నప్పుడు ఇలా అన్నావు. మరి గతంతోనూ 20 సంవత్సరాల క్రితమో ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన దాని గురించి ఇంకా నువ్వు కోపంతో ఉన్నావు అని అంటే ఏం జరుగుతుంది? అది మొత్తం నీ ఫాస్ట్ అంతా ఏమిటి? ఆ గతము ఎలా ఉండాలి? ఇప్పుడు నువ్వు రాత్రి కళ కన్నావు, పగలు మెలకు వచ్చింది, ఇది కళ అని నువ్వు దాని నుంచి విడిపడిపోయావు. ఇంకా కళ్ళలోనే మునిగి తేలలేదు. లేదు, కొంతమంది తేలే వాళ్ళు ఉంటారు, అది వేరే స్టోరీ. సో ఇక్కడేముంది? గతం, ఓకే, గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ట్రై చెయ్యి, అది కూడా ఒక కళే అని చూడటం మొదలెట్టు. నో, ఇట్స్ ఏ డ్రీమ్. గతం అంటే కళ. కళ అంటేనే నువ్వు కళ అంటే అయిపోయింది. అది ఆ గతం అంతా కూడా కళ తప్ప మరొకటి లేదు, ఆ స్వప్నం తప్ప మరొకటి కాదు. సో ఆ కళని ఇప్పుడు గుర్తుపెట్టుకున్నావు, నాకు కళ వచ్చింది, అది నీ జ్ఞాపకము. గతం జ్ఞాపకము, అది ఒక జ్ఞాపకము, అంతే, సింపుల్. సో అది వాస్తవమా అని నువ్వు ప్రూవ్ చేయలేవు. యూ కెనాట్ ప్రూవ్. వాట్సోఎవర్ యూ థింక్ వాజ్ యువర్ చైల్డ్హుడ్. గతం గురించి నువ్వు ఏమి ఆలోచించినా అది నిజమైనా కానీ ఇప్పుడు కళ. అది ఇలా అలా నువ్వు ప్రూవ్ చేయలేవు. ఇట్స్ బాన్. కష్టం. నువ్వు అదే గతంలో ఇలా చేశాను అని దానికి కష్టం. ఇట్స్ ఎ డ్రీమ్, కళ. అది నిజం కావచ్చు, కానీ కలే. జ్ఞాపకం ఏం చెప్తుంది? అది నిజమా కళ చెప్పలేదు. అది కూడా అంచేత ఇప్పుడు కొంతమంది ముసలి వారు కళకి వాస్తవానికి మధ్య కన్ఫ్యూజన్ అవుతారు. ఆ కళే నిజమని భావిస్తూ ఉంటారు అని ఆ సైకాలజిస్టులు చెప్తూ ఉంటారు. పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కళలో వారికి ఒక బొమ్మ ఇరిగిపోయింది, అంతే. ఆ ఇరిగిపోయిన ఆ బొమ్మ గురించి ఏడుస్తూ ఉంటారు పొద్దున్నే లేచి. జరిగిపోయింది ఆ కళ అనే సంగతి వాళ్ళు గుర్తు లేదు, అది నిజమే అనుకుంటారు. అలాగే ఎవరైనా ఆ కళలో హత్య చేశారనుకుంది, అది ఆ కళ మన నిద్ర భంగం అయిపోయింది, లేచారు. కానీ ఏం జరుగుతుంది? ఆ కళలో తను వచ్చి చేశాడు, నిద్ర భంగం అయిపోయింది, బయటకు వచ్చాడు, గుండె వేగంగా కొట్టుకుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ వేగంగా, బీపీ పెరిగిపోయింది, చెమటలు పట్టేసినాయి, చిన్న భయం లోపల ఉండిపోయింది. నువ్వు మెలుకుని ఉన్నావు, ఆ కళ అయిపోయింది, ఆ పీడకాలు అయిపోయింది, ఎవరో నువ్వు చంపేశావు. కానీ ఆ గుండె వేగము, ఆ రక్త ప్రసరణ, ఆ బీపీ బాగా పెరిగిపోవడము, చెమటలు పట్టడము, ఇవన్నీ జరిగినాయి, ఎఫెక్టివ్ అయిపోయింది. ఏం జరగలే, కానీ కలే. కానీ ఏం జరగకపోయినా దాని ప్రభావం ఏమి పడింది. అప్పుడు ఇది కలే అన్నప్పుడు దాని నుంచి, ఆ భయం నుంచి నువ్వు బయటకు వస్తావు. ఆ కళ నిజం అనుకుని ఐడెంటిఫై అయిపోయావు కాబట్టి సడన్గా మెలకు వచ్చినా కానీ దాని యొక్క ఎఫెక్టు, ప్రభావం నీ మీద ఉంది. కానీ కళ అన్నప్పుడు ఆ భయం నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు జరిగినదంతా కలయే అన్న విషయాన్ని ఇప్పుడు మనం దీనిలోకి తీసుకురావాలి. యు ఆర్ నాట్ టు ప్రొజెక్ట్ దిస్ అండ్ ఫోర్స్ ద ఐడియా దట్ ఈస్ ఫాస్ట్ వాజ్ జస్ట్ ఏ డ్రీమ్. ఇక్కడేం ఫోర్స్ చేయడం లేదు.
అంటే ఇక్కడ ఏంటి, యు ఆర్ నాట్ టు ప్రొజెక్ట్ ఇట్ దిస్ అండ్ ఫోర్స్ దిస్ ఐడియా దట్ ఈజ్ ఫాస్ట్ వాజ్ జస్ట్ ఎ డ్రీమ్. ఇట్స్ ఎ కన్సిక్వెన్సెస్. ఇది తదనంతర పరిణామం. యూ కెన్ అబ్జర్వ్ దిస్. దీన్ని అబ్జర్వ్ చేయండి, అవేర్గా ఉండండి, అవేర్గా ఉండండి, ఎరుకుతూ ఉండండి. దాంతో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఐడెంటిఫై అవ్వద్దు, దూరంగా నుంచి చూడండి. అది డ్రీమే. ఏదైతే నువ్వు సాక్షిగా చూసావో, నువ్వు వర్తమానంలోనైనా సరే నువ్వు సాక్షిగా చూసావో, గతం తాలూకా కానీ భవిష్యత్తుగా కానీ నువ్వు సాక్షిగా చూసావో, జస్ట్ ఏ డ్రీమ్. విట్నెస్ ఈజ్ ఏ డ్రీమ్. అందుకోసం నాగార్జునాచార్యుల వారు కానీ శంకరాచార్యుల వారు కానీ ఏమన్నారు, ఈ ప్రపంచమంతా ఒక స్వప్నము అన్నారు. నో, దట్ ఈజ్ ఏ డ్రీమ్. వై? దే వర్ నాట్ ఫూల్స్. అదేంటి, వాస్తవానికి కళ అంటే కాదు, కానీ వాళ్ళు ఏం మూర్ఖులు కాదు. ఇది వాస్తవానికి ఇది డ్రీమే అని చెప్పారు. అంటే చెప్పింది ఏంటి, వరల్డ్ యాక్చువల్లీ ఈజ్ ఏ డ్రీమ్. అక్కడ వాళ్ళు చెప్పిన మీనింగ్ ఏంటంటే సాక్షిగా ఉండమని చెప్పారు, అంతే. విట్నెస్గా ఉండండి. వాట్ ఎవర్ హ్యాపెన్ ఈజ్ హ్యాపెన్. విట్నెస్గా ఉండండి. ఈ ప్రపంచం వాస్తవమే, కానీ విట్నెస్గా ఉండండి అని చెప్పడానికి ఇది స్వప్నము అని చెప్పారు, అంతే. సాక్షిగా ఉండండి. అది ఎంత యాక్చువల్గా అయినా, అది ఎంత వాస్తవమైన సాక్షిగా ఉండండి. నువ్వు దేనికైనా సాక్షిగా ఉండటం నేర్చుకుంటే అది అంత స్వప్నమే అన్న సత్యం నీకు అర్థమవుతుంది. అంచేత ఈ ప్రపంచాన్ని మాయా, భ్రమ అన్నారు. అలాగని దాని మీనింగు అది వాస్తవం కాదని కాదు, వాస్తవం కాదు అని కాదు. నువ్వు సాక్షిగా ఉంటారని అయినా ఏం జరిగినా అని చెప్పడం కోసం. నువ్వు సాక్షిగా ఉండడం మొదలు పెడితే, అవేర్గా ఉండడం మొదలు పెడితే, ఫుల్ అవేర్నెస్లోకి వచ్చేస్తే అంతా కూడా స్వప్నమే. జరిగింది స్వప్నమే, జరుగుతున్నది స్వప్నమే, జరగబోయేది స్వప్నమే. నువ్వు దేనితోనూ ఐడెంటిఫై అవ్వవు. అయితే మనకేం జరుగుతుంది, వీ గోన్ బీయింగ్ ఐడెంటిఫై. ప్రతిదానికి ఐడెంటిఫై అయిపోతున్నాము, అబ్బా రాదని. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక అతను మనకి క్రిస్టియానిటీలో కన్ఫెషన్, పశ్చాత్తాపడటం, జరిగిపోయిన దాని గురించి, పాపం గురించి, ఇలా జరిగింది అలా జరిగిందని ఒప్పందాలు ఉంటాయి. అలాంటి ఒక వ్యక్తి జాకోస్ రిసిస్ అనేటువంటి ఒక ఆయన, జీన్ జాకోస్ రిసిస్ అనే ఆయన కన్ఫెషన్స్ అనే పుస్తకం రాశాడు. రాసిన తర్వాత ఏమైంది, ఆయన చదివాడు. ఆయన తను చేసిన పాపాలన్నీ చాలా ఎంజాయ్గా చెప్తాడు. నేను ఒక మహానుభావుని అయిపోయాను, నేను ఒక గొప్ప పుస్తకం రచించాను అనుకున్నాడు. కానీ ఐడెంటిఫై అయిపోయాడు. అతను తను చేసిన వాటితో ఐడెంటిఫై అయిపోయాడు. వాస్తవం ఇక్కడ గుడ్జిఫై అని చెప్పాడు, నువ్వు ఐడెంటిఫై అయితే పాపము అని అన్నాడు. నేనేదో గొప్ప భూమంతా గొప్ప విప్లవం తీసుకొచ్చాను నేను అని అనుకున్నాడు. బేసిక్ పాయింట్ ఏంటంటే, ద బేసిక్ సిన్ ఈజ్ బీయింగ్ ఐడెంటిఫై విత్ హ్యాపెనింగ్ ఇన్ టైం. గతంలో జరిగిపోయిన దానితో నేను ఇలా చేశానని ఐడెంటిఫై అవటమే పాపం. జరిగినంత కలే, స్వప్నమే. నువ్వు ఐడెంటిఫై కాకపోతే నువ్వు అట్రాక్ట్ కావు. నువ్వు ఐడెంటిఫై కాకపోతే నువ్వు అట్రాక్ట్ కావు, అన్అట్రాక్టెడ్గానే ఉంటావు. దాంతో ఐడెంటిఫై కాకపోతే బ్రహ్మానందంలో ఉంటావు. నేను గతంలో చేసిన తప్పుల గురించి నువ్వు మాటికి ఐడెంటిఫై అయితే దుఃఖంలో ఉంటావు. ఐడెంటిఫై కాదు, అదంతా ఒక స్వప్నము అంటే ఆనందంలో ఉంటావు, బ్రహ్మానందంలో ఉంటావు. అందుకోసమే ఇది
ఈ టెక్నిక్ ఐడెంటిఫై కాకుండా ఉండటం కోసమే ఈ టెక్నిక్ ఇప్పుడు చెప్పుకోబోయే టెక్నిక్. నీ శ్రద్ధ అంతా గతంలో నువ్వు జరిగిందో చూస్తున్నావో దాని మీద పెట్టి, అది కేవలం ఒక నీ రూపానికి, గతంలో ఉన్న నీ రూపానికి జరిగింది. దాన్ని ఈ ప్రజెంట్లోకి, ఆ ప్రజెంట్ క్యారెక్టరిస్టిక్స్, ఇప్పుడు నువ్వు గతంలో ఎప్పుడో చిన్నవాడివి, పసివాడివి, లేకపోతే యవ్వనంలో ఉన్నవాడివి, ఇప్పుడు నీ రూపం వేరు, అప్పటి నీ రూపం వేరు. ఇప్పుడు నీ లక్షణాలు దానికి లేవు. ఈ విషయాన్ని నువ్వు గుర్తిస్తే నీలో పరిణామక్రమం జరుగుతుంది. మళ్ళీ చెప్తుంటారు ఏమంటే, నువ్వు గతం గుర్తుపెట్టుకుంటావు, ఏం జరిగిందని, నీ చైల్డ్హుడ్, నీ లవ్ అఫైరు, లేకపోతే మీ నాన్నగారు చనిపోవడము, అమ్మగారు చనిపోవడము, ఏదైనా సంభవం రకరకాలుగా ఉంటాయి కదా. గతము నీ చైల్డ్హుడ్ నుంచి బాల్యం కావచ్చు, యవ్వనం కావచ్చు, తర్వాత కావచ్చు. దాన్ని ఇంకా ఎలా చూడాలి, దానితో ఇన్వాల్వ్ కాకుండా చూడాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అది నీ ఎవరితో జీవితం చూస్తున్నావు, నీది కాదు అది జీవితం అన్నట్టు చూడాలి. ఇదే కానీ నీది కాదు, ఎందుకంటే నువ్వు ఇప్పుడున్న వర్తమాన రూపంలో అది ఏది కాదు. ఇదో సినిమా అంతే. ఆ స్క్రీన్ మళ్ళీ బొమ్మ వేశారు, మూవీ చూస్తున్నావు, ఓ శ్రద్ధగా చూడు, ఎవేరుగా చూడు, సాక్షిగా చూడు, కానీ దాంట్లో ముడిపడిబాక, దాంట్లో చిక్కుకుపోవద్దు. నీ గతంతో నువ్వు చిక్కుకుపోవద్దు. ఆ గతం అంతా సినిమా అయిపోయింది, స్టోరీ. ఇప్పుడు నువ్వు గుర్తు చేసుకుంటున్నావు అన్నమాట, నీ లవ్ అఫైర్ని గుర్తు చేసుకుంటున్నావు. మొదటి ప్రేమ, నా తొలి ప్రేమ అని గుర్తు చేసుకుంటున్నావు. ఆ తొలి ప్రేమలో నీ యొక్క ప్రేయసితో, నా ప్రియుడితో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటున్నావు. అప్పుడు ఏమైంది, ఆ గతము అది నీ ప్రియుడితో ఉన్న విషయం అన్నమాట. తర్వాత గుర్తు చేసుకో, యూ కెనాట్ రిమెంబర్ అదర్వైజ్. లేకపోతే గతము అంటే అది, దాంతో నువ్వు డిటాచ్డ్గా ఉన్నావు అనుకో. బీ డిటాచ్డ్ ఫ్రమ్ యువర్ పాస్ట్. ఆ గతంలో ఉన్న నీ రూపంతో నువ్వు ముడిపడి ఉండకు. అంతా ఎవరికో జరుగుతుంది, ఎవరో ప్రేమించుకుంటున్నారు, ఎవరెవరినో ప్రేమించుకుంటున్నారు, ఎవరెవరో మాట్లాడుకుంటున్నారు, అది నీకు సంబంధం లేదు అనంటే చూడు. సాక్షిగా చూడు, అబ్జర్వర్గా చూడు, ఇరుకుతో ఉండు. ఇది బేసిక్ టెక్నిక్. ఈ టెక్నిక్లో ఇది బుద్ధుడు వాడాడు, చాలా చక్కగా వాడుకున్నాడు. మనం కేవలం ఒక బుద్ధుడు శివుడు చెప్పిన 112 పద్ధతుల్లో మొదటి పద్ధతి ఆ శ్వాస మీద ధ్యాస ఒకటే అని అనుకుంటున్నామేమో. మధ్యలో అనేకం వాడాడు, అనేక రూపాలుగా వాడుకున్నాడు. నువ్వు దాన్ని, దెర్ ఆర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ దిస్ టెక్నిక్. ఈ టెక్నిక్ అనేక రూపాల్లో చూడవచ్చు, వాడుకోవచ్చు. నీ అప్రోచ్ నీదే, దాంట్లో నీదైన దారిలో నువ్వు పో. ఉదాహరణకి, వెన్ యూ ఆర్ జస్ట్ ఫాలింగ్ ఇన్ టు స్లీప్, రాత్రిపూట నిద్ర వచ్చేసింది, రెడీ టు ఫాల్, ఓకే, నిద్రలోకి పోబోతున్నావు. అప్పుడు ఆ నిద్రలోకి పోయే ముందు ఆ రోజంతా జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకో. ఎలా మార్నింగ్ ఉదయం లేచాను అలా కాదు, ఇప్పుడు నువ్వు పడుకున్నావు, బ్యాక్కి వెళ్ళా. నువ్వు ఎప్పుడు ఎక్కడ బెడ్ మీద పడుకున్నావు, రెడీ టు స్లీప్, నిద్రపోవడానికి సంసిద్ధంగా ఉన్నావు, వెనక్కి. ఈ బెడ్ ముందుకి రాకముందు ఏం చేసావు, అలా వెనక్కి గో బ్యాక్, స్టెప్ బై స్టెప్. మళ్ళీ తిరిగి నువ్వు నిన్నటి ఉదయం లేదా ఈరోజు ఉదయం, ఇప్పుడు రాత్రి పడుకోబోయే ముందు కదా ఈ ఎక్స్పెరిమెంటు, ఈరోజు ఉదయం మంచం మీద ఏ విధంగానో ఆ ప్లేస్ దాకా గో బ్యాక్, కంటిన్యూ. కానీ దేంట్లో ఇన్వాల్వ్ కావద్దు, ఇది కీ పాయింట్. ఇన్వాల్వ్, అక్కడ రకరకాల ఎమోషన్స్, డ్రామాస్ జరిగి ఉంటాయి. అవన్నీ ఏవి మళ్ళీ అక్కడ నిన్ను ఈ వర్తమాన స్థితిని డిస్టర్బెన్స్ చేయడానికి వీల్లేదు.
అది అక్కడ ఉన్నటువంటి కీ పాయింట్. అలా ఉండాలి. యు ఆర్ జస్ట్ లైక్ ఏ రివర్ ఫ్లోయింగ్. అలాగే బొమ్మలు వెళ్ళిపోతూ ఉంటాయి, నీ రూపాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ బాల్యము వెళ్ళిపోయింది ఒక రూపము, ఆ రూపాన్ని నువ్వు వెనక్కి తేలేవు. ఆ రూపం వెళ్ళిపోయింది. జస్ట్ లైక్ రివర్, ఆ రివర్లో నీళ్లు వెళ్ళిపోతాయి, మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకురాలేవు. కంటిన్యూగా ఆ రివర్ మార్పులు చెందుతూనే ఉంటుంది. నిరంతర ప్రవాహం ప్రవహిస్తున్న నది గురించి మాట్లాడుకుంటున్నాం. సో వెన్ ఇన్ ద నైట్ యు ఆర్ మెడిటేటింగ్ బ్యాక్వర్డ్స్, నీ ధ్యాస అంతా ఇప్పుడేంటి, దీనికి ముందేమిటి అని వెనక్కి వెళ్ళిపోయావు. ఆ విధంగా వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు రకరకాల ఇష్యూస్ జరుగుతాయని చెప్పాము. సాక్షిగా ఉండాలి. కోపం వచ్చింది ఒక సంఘటనలో, మళ్ళీ కోపం తెచ్చుకోవద్దు. ఎవరైనా పొగుడుతున్నారు, పొంగిపోబాక, జస్ట్ ఊరికి చూడంతే. అయితే ఒక సినిమాలా చూడు, జరుగుతుందంతా సినిమాలా చూడు. అలా వెనక్కి వెళ్ళిపో. అప్పుడు ఏమవుతుంది, ఫర్ దోస్ హూ హ్యావ్ ఎనీ ట్రబుల్ విత్ స్లీప్, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ గతం అలా వెనక్కి వెళ్ళిపోవడం అనేది. ఆ నిద్రలో కొంతమంది నిద్ర పట్టదు కొంతమందికి, అలాంటి వాడు అలా వెనక్కి వెళ్తే ఇది సహాయపడుతుంది. ఎందుకని, ఆ మైండ్లో అన్నీ చుట్టుకుపోయి ఉన్నాయి, అది అన్వైండింగ్ అయిపోతుంది వెనక్కి వెళ్ళిపోవడం వల్ల. గో బ్యాక్. ఉదయం లేవగానే మళ్ళీ ఏదో చుట్టుకుంటాం, వాడు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, అట్లా ఇలా జరిగింది అలా చుట్టుకుంటున్నావు. రాత్రి పడుకునేటప్పుడు అన్నీ ఇప్పే పూర్తిగా ఆ దారమంతా వెనక్కి చుట్టినప్పుడు ముందు చుట్టావు కదా, దాన్ని విప్పేసి అట్లా అనమాట, అన్మైండింగ్ ద మైండ్. సో అన్ఫినిష్డ్ ఇన్కమ్ కంప్లీట్గా ఉంది. చాలా విషయాలు అలాగే మనసులో ముద్రగా పడిపోతాయి. అంచేత సెటిల్ చేసేసేయి రాత్రి నిద్రపోయే ముందు. మళ్ళా నైట్ గో బ్యాక్, ఈ అన్వైండింగ్ ప్రాసెస్ చెయ్యి. పొద్దున్న లేవగానే మళ్ళీ బెడ్ మీదకి వచ్చేసావు. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు నువ్వు ఎలా నిద్రపోతావు, చిన్న పిల్లవాళ్ళగా నిద్రపోతావు. ఎప్పుడైతే మనసునన్నీ శూన్యం చేస్తున్నావో ఇప్పుడు ఫ్రెష్గా పసివాళ్ళగా నిద్రపోతావు. అలాగే నీ గతం ఈ కేవలం ఒకరోజు సంఘటన అనే దాని కాదు, నీ జీవితంలో జరిగే సంఘటనలన్నిటికీ లైఫ్ అంతా వెనక్కి వెళ్ళిపోవచ్చు. మహావీరుడు కూడా ఈ టెక్నిక్ వాడాడు. చాలా వెనక్కి. అమెరికాలో కూడా ఒక మూమెంట్ ఉంది, డైనెటిక్స్ అంటారు దీన్ని. అది ఈ టెక్నిక్ని బాగా వాడుకున్నారు. ఏదైనా ఒక జబ్బుతో బాధపడుతుంటారు, గతం తాలూకా హ్యాంగ్ ఓవర్ అలా ఉండిపోతుంది, ఒక రకమైన జబ్బు అది. అలా వెనక్కి వెళ్ళిపోయి అన్వైండ్ చేసేస్తే ఆ జీవితంలో ఆ ముడులన్నీ కూడా తీసేస్తే ఆ రోగం మాయమైపోయింది. ఇది రుజువు చేశారు. ఈ విధంగా సక్సెస్ఫుల్ ఇన్సిడెంట్స్ని రుజువు చేశారు, రికార్డ్ చేశారు. ఈ విధంగా సక్సెస్ అయిపోయిన వారు ఇక జీవితం గురించి విశేషంగా చెప్పారు. అలాగే చాలామంది రకరకాల జబ్బులతో బాధపడుతూ ఉంటారు. అది మందులు ఏం చేయలేవు, భౌతికంగా డాక్టర్లు ఏం చేయలేవు, మెడికల్ హెల్ప్ ఉండదు. అది బియాండ్ డిసీజ్ సీమ్స్ టు బి సైకాలజికల్. మరి ఏం చేయాలి అంటే, ఆ సైకాలజికల్ హెల్ప్ వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి, ఫిజియాలజీ ఏం చేయలేదు, సైకాలజీ ఏం చేయలేదు. అది హార్మ్ఫుల్ అయితే హార్మ్ఫుల్ కావచ్చు, బికాస్ నో వన్ ఫీల్స్ గుడ్ వెన్ సే డిసీజ్ ఈజ్ సైకాలజికల్. అయ్యో మానవ వ్యాధి అండి, మనసు ఫిజికల్ కాదు అని అంటే ఇంకోడు మంచిగా ఉండడు.
ఏం చేస్తాం? నా చేతిలో ఏం లేదు, నిస్సహాయుణ్ణి అంటాడు. అయితే వెనకెనకెనకెనక ఈ యొక్క పద్ధతి పాటిస్తే అది ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం జరగడానికి ఏమిటి విశేషము అనే విషయాలు, మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో మనం ఎలా ప్రయోగాలు కూడా చేయొచ్చు అనే విషయాల గురించి, ఈ యొక్క ప్రాక్టీస్ గురించి రేపటి ఎపిసోడ్లో మరింత విశేషంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అప్ టు నౌ, హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్.